వాటిల్లు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు స్థానిక పోలీస్ క్వార్టర్స్ నందు రిటైర్డ్ ఏఎస్ఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఉచిత యోగా శిక్షణ శిబిరంలో 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ యోగా అనేది అంతర్లీనంగా ఉండే రుగ్మతలను తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సీనియర్ యోగా ట్రైనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ యోగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చిన రోగాలు నివారించడానికి, రాబోయే రోగాలు రాకుండా చేయడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మురళీ శంకర్రావు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం యోగా ట్రైనర్ దుర్గాప్రసాద్ దంపతులకు ఘనంగా సన్మానించారు. నా పేరు ముప్పటి దుర్గాప్రసాదరావు అండి. నేను పోలీసు ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. గత సంవత్సరం రిటైర్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు అందరికీ మన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రజలకి, శ్రేయోభిలాషులకి, బంధుమిత్రులకి, అలాగే మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేయడానికి ఇన్స్పిరేషన్ మనకి నరేంద్ర మోడీ గారిని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి కూడా ఇది 11వ సంవత్సరంలో అడుగుపెట్టాం. 10 సంవత్సరాలు కూడా 124 దేశాల్లో మన యోగా మీద నాలెడ్జి, అంటే దాని మీద పూర్తి నాలెడ్జిని పెంపొందించాలని, దాని మీద అవగాహన రావాలని ఎన్నో సదస్సులు అన్ని ఇతర దేశాల్లో చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన విశాఖపట్నంలో 5 లక్షల మందితో జనాలతో, అలాగే యోగా శిక్షణ ఇచ్చే శిక్షణకారులతో మొత్తం అందరిని మోటివేట్ చేసని ప్రతి పల్లి నుండి కూడా జనాల్ని మోటివేట్ చేస్తూ అక్కడ ఏర్పాటు చేశారు. ఇది అంతా ఎందుకంటే మనము బాగుండాలా, మన ఆరోగ్యం బాగుండాలా. ఇది ఎంతో యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి మన భారతదేశంలో పుట్టిన యోగాని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ నుండి మళ్ళీ మనం రిటాలిటేషన్ చేయాలి. అంటే మన దేశంలో పుట్టిన ఈ యోగాని ఆదర్శంగా వాళ్ళు తీసుకుంటున్నారు. మన పుట్టిన భారతదేశం వెనకబడిందో ఉన్నాయి. నేను ఈ విషయంలో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అది మోడీ గారు మోటివేషన్ వల్ల ఇక ముందు కూడా అందులో ప్రజల్లో చైతన్యం తెప్పించి రోజు కూడా, అంటే సమయాన్ని బట్టి వాళ్ళకున్న సమయాన్ని 24 గంటలు ఏదో ఒక గంట సాధన గురించి, యోగా సాధన గురించి చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మన మోడీ పిలుపు మేరకు ఈరోజు మేము 365 రోజులు 365 డేస్ మేము కూడా యోగా క్లాసెస్, ఇక్కడ ఉచిత యోగా క్లాసులని నిర్వహించడం జరిగింది. కరెక్ట్గా 1 సంవత్సరం అయింది. ఇది చాలామంది స్పందన చేశారు. చాలామంది శిక్షార్థులు వస్తున్నారు. వాళ్ళకి మా సహాయశక్తులు అందిస్తూ నాకు తెలిసిన యోగా మీద అవగాహన మీద వాళ్ళ క్లాసులు చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది కూడా జాయిన్ అవ్వడానికి ఒక మోటివేషన్ క్లాస్ లాగా ఉంటుందని ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి యోగా గురించి ఎంతైనా చెప్పచ్చు. అవి ఈ మీడియా మీద కాకుండా దాన్ని స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుంటూ నేను సెమినార్లు కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకి, ప్రజలకి అందుబాటులో చేయడానికి మీడియా మిత్రులు నేను ఇప్పుడు ఇచ్చిన ఈ సందేశంతో కాకుండా యోగ సాధన తొలక యోగ సాధన తొలక శిక్షణ శిబిరాల తొలక విషయాన్ని అందజేస్తే మా మార్గదైవాల వల్ల, అంటే మీ టీవీల వల్ల, మీ ఛానల్ వల్ల మాకు సహకారం చేస్తారని కోరుకుంటూ మీకు మరొకసారి మీడియా మిత్రులకు మొత్తం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాగేశ్వరరావు, నేను పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి. నేను కూడా చాలా 1971లో యోగా నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యోగా సాధనలోనే ఉన్నాను. డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా యోగాని విడిచిపెట్టలేదు. అయితే ముందుగా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ సభకి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ ప్రసాద్ గారు చెప్పినట్టు గత సంవత్సరం ఇదే రోజున ఈ యోగా క్లాసులు మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నేను వచ్చాను.
తర్వాత మధ్య మధ్యలో కొన్ని క్లాసులు నేను అటెండ్ అయ్యేవాడిని. ముఖ్యంగా యోగా గురించి చెప్పాలంటే చాలా రకాలుగా చెప్పొచ్చు. దానికి ఇంకా చాలా సమయం కూడా పడుతుంది. అలా కాకుండా ఒకే ఒక మాటలో ముగిస్తాను. యోగా అనేది ఏంటంటే మన నిత్య కృత్యాల్లో ఒకటిగా మనం దాన్ని భావిస్తూ ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మనకున్న అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు, రాబోయే అనారోగ్యాలని అడ్డుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే దాని సారాంశం. అందరూ కూడా హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం నేను కూడా హాజరైనందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఈ సభకు హాజరైన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. నా పేరు మురళీ శంకర్ అండి. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ సంవత్సరం బట్టి కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా అందరికీ సాధన నేర్పుతున్నటువంటి ముప్పత్తి ప్రసాదరావు గారికి, నాగేశ్వరరావు గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.